హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఓ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. దేశంలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు 2024లో దేశవ్యాప్తంగా 22,812 కోట్లు కాజేసిన కేటుగాళ్లు. తెలంగాణలో సైబర్ వలలో పడ్డ 1,20,869 మంది బాధితులు, 17,912 మందికి 183 కోట్లు రీఫండ్ చేయించిన సైబర్ క్రైమ్ పోలీసులు. బాగానే కష్టపడ్డారు, అంతవరకైనా చేయగలిగారంటే ఒప్పుకోవచ్చు. కానీ సైబర్ నేరగాళ్లకు ఈ ఆటలు కట్టియాలంటే పబ్లిక్ బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను సోషల్ మీడియాకు, అలాగే స్వచ్ఛంద సంస్థలకు, అలాగే గవర్నమెంట్ని కూడా విన్నవించుకుంటాను. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు శ్రీహరికోటలోని సతీష్ రావణ్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 99 రాకెట్ ప్రయోగాలు చేసిన ఇస్రో 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్ VF-15ను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. నేడు ప్రజా పథకాలపై సమీక్ష నుంచనున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రాజనగర్లో రోడ్డు ప్రమాదం, 3 మృతి. నేడు నుంచి నాగోబో జాతర తరలి వస్తున్న గిరిజనులు. వేసవిలో కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం. ఢిల్లీలో కూలిన 4 అంతస్తుల భవనం, 1 మృతి. ట్రంప్కు మోదీ ఫోన్, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. బెలారస్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ లుకషెంకో ఎన్నిక. అక్రమ వలసదారులను తిరిగి వెనక్కి పంపుతున్న అమెరికా. 33 మంది బందీల్లో 8 మంది మృతి చెందినట్లు హమాస్ వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్. నేడు జైలు నుంచి విడుదల కానున్న తిరుపతన్న. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా జైల్లో ఉన్న తిరుపతన్న. మరి దీనికి సంబంధించిన ప్రధాన నిందితులు ఏమో దేశం పెట్టి పారిపోయారు. మరి వాళ్ళు వస్తే కానీ దీని గురించి ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనేది ఇంకా పూర్తి స్థాయిలో అర్థం కావాల్సిన ఆవశ్యకత ఉంది. సరే, ఎనివే ఏదైతే ఉంది, ఈ తిరుపతన్న అనే పోలీస్ ఆఫీసర్కి మాత్రం షరతులతో కూడిన బెయిల్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. మన హైకోర్టులో బెయిల్ తిరస్కరించిన తర్వాత ఈ తిరుపతన్న గారు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టున్నారు. సుప్రీంకోర్టు వారు బెయిల్ శాంక్షన్ చేశారు. ఓకే, చూద్దాం ఈ కేసులో మరి ప్రధాన నిందితులు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందు చూద్దాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఇన్సిడెంట్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తాను ప్రమాదంలో ఉన్నా అని దిశ తన చెల్లెలికి ఫోన్ చేయడం, వాళ్ళు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు రివ్యూ చేయడంతో అంత రాత్రి ఏం చేయాలో తెలియక మరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసి తీరా పోలీసులు యాక్షన్ తీసుకునేసరికి దిశ కాలి బూడిదైపోయింది. ఏ పోలీస్ స్టేషన్కి అయినా ఆపద అంటూ వస్తే కేసు ఫైల్ చేసి FIR నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఆ కేసు తమ పరిధిలోకి రాదు అనుకుంటే తర్వాత ఆ FIR కాపీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది చట్టమే చెప్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు, సామాన్యులకు తెలియాల్సిన కొన్ని చట్ట నియమాలు ఉన్నాయి. అవేంటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మంచి న్యూస్ ఇది, వినండి ప్రజల భాగం. సాధారణంగా మనం చూస్తుంటాం, మనము నివసించే ప్రదేశము ఒక ఏరియా కావచ్చు. ఉదాహరణ, మనము హైదరాబాద్లో నివసిస్తున్నాం. మనము నల్లగొండకు ఇంకెక్కడో వెళ్ళిన సందర్భంలో మనకు కొంచెం ఇబ్బంది జరిగింది. ఆ ప్రాంతంలో మనకు తెలిసిన వాళ్ళు అనుకూలంగా లేకపోవడం వలన మనము అక్కడ ఉంటే మనకు ప్రాణాలకి ఏమన్నా ప్రమాదం అయితే ఏమన్నా భయంతో ఆ సమయంలో మనము మన సొంత ప్రాంతానికి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భంలో పోలీస్ వారు మీకు ఈ ప్రాబ్లం ఎక్కడ జరిగిందమ్మా, మీకు నల్గొండలో కదా జరిగింది, మీరు అక్కడనే కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ అక్కడికే పంపిస్తుంటారు. సార్, నాకు అక్కడ ఇబ్బందికరంగా ఉందా, నేను అక్కడ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా ప్రవర్తించిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం పోలీసు వారిని. అయితే వాస్తవంగా అయితే చట్టమే చెప్తుంది. మనకి ఏం చెప్తుంది చట్టంలో అంటే, ఎవరికైనా ప్రాబ్లం జరిగినప్పుడు, ఆపద ఉన్నప్పుడు ఏ పోలీస్ స్టేషన్ అయినా సంప్రదించవచ్చు. కానీ ఈ విషయంలో పోలీసు వారు ప్రజలకు అంత ఊహించినంతగా సహకరించట్లేదు అనే విషయాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. కాబట్టి
పోలీసు వారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క చట్టం యొక్క నియమాన్ని పాటించాలని చెప్పి మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం. ఇక చూస్తే ఉదయం 6 లోపు సాయంత్రం 6 తర్వాత పోలీస్ స్టేషన్కి రావడానికి మహిళలు తిరస్కరించే హక్కు ఉంది. మరి తీవ్రమైన నేరం చేసినట్లయితే మెజిస్ట్రేట్ పర్మిషన్తో వారిని అరెస్టు చేయవచ్చు. అది కూడా మహిళా పోలీస్ ఆధ్వర్యంలోని ఒక మహిళ నిందితురాలని ఖైదీని అరెస్టు చేయాలంటే కేవలం మహిళా పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ ఉండాలి. మగ పోలీసులకు హక్కు లేదు. చూడండి, మహిళలకు చట్టంలో ఈ అవకాశం కల్పించడం జరిగింది. వాస్తవంగా ఉదయం 6 లోపు సాయంత్రం 6 తర్వాత ఈ మహిళలని అరెస్ట్ చేసే హక్కు పోలీసు వారికి లేదు. ఇన్ కేసు ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే అది కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్నా కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఆ సమయంలో లేడీ పోలీస్ వారే ఉండాలి తప్ప మగ పోలీసు వారు రాకూడదు. దీన్ని పోలీసు వారు ఇటు ప్రజలు అంటే మహిళలు దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా హ్యూమన్ రైట్స్ PWO సంస్థ తరపున మేము తెలియపరుస్తున్నాం. ఇకపోతే సాధారణంగా ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదాలు సంభవించినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి FIR నమోదు చేయించి గ్యాస్ ఏజెన్సీ నుంచి నష్టపరిహారంగా 50 లక్షలు క్లెయిమ్ చేయవచ్చు. నిజంగా అసలు ఈ విషయం చాలా మందికి తెలియదు. 50 లక్షలు క్లెయిమ్ చేయవచ్చు. గ్యాస్ సిలిండర్ పేలి ఏమైనా ప్రమాదం జరిగితే దానికి బీమా ఉందని చెప్పి ముందే ఒక పథకం ఉంది. దీన్ని ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలి. వాస్తవంగా ఇవి చాలా మరుగున ఉన్నాయి. అట్లా పేరు 50 లక్షలు మరి చెల్లించకుండా తీసుకోకుండా ఈ విషయం తెలియకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలంతా దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరిగినట్లయితే మీ చుట్టుపక్కల ప్రాంతంలో గతంలో మీకు ఈ విధమైన ఈ 50 లక్షల క్లెయిమ్ చేయించుకున్నా లేదా అనే విషయాలు కనుక్కొని వాళ్ళకు ఈ క్లెయిమ్ అయ్యే విధంగా వాళ్ళకి సహకరించాలి వార్త విన్నవారు అని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ PWO సంస్థ తరపున మేము తెలియపరుస్తున్నాం. ఒకవేళ మీకు అలాంటి సహకారం ఏమన్నా గైడెన్స్ సహకారం ఏమన్నా కావాలంటే మేము మా సంస్థ తరపున మేము మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇకపోతే మేజర్లు కాకపోయినప్పటికీ ఇద్దరు యువకులు సహజీవనం చేయవచ్చు. వీరికి పుట్టిన పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు లభిస్తాయి. గుర్తుంచుకోండి, మన చట్టాల ప్రకారం మైనర్లు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ మేజర్లు కాకపోయినా సహజీవనం చేయొచ్చు అంటారు, కానీ చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి వీలు లేదట. మళ్ళా వారికి పుట్టిన పిల్లలకు చట్టపరమైన అన్ని హక్కులు లభిస్తాయంట. ఇది ఒకటి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. హిందూ అడాప్షన్ మరియు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి కొడుకు లేదంటే మనవడు ఉన్నట్లయితే అతడు మరొకరిని దత్తత తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అలా తీసుకోవాలంటే ఇద్దరు పిల్లల మధ్య వయసు తేడా సుమారు 21 సంవత్సరాలు ఉండాలి. ఇది గమనించండి. పిల్లలు ఉన్నవారు దత్తత తీసుకోవడానికి అవకాశం లేదు. మనవడు ఉన్నా కూడా దత్తత తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ పిల్లలు లేరు, మనవాడు ఉన్నాడు, అయినా సరే దత్తత తీసుకోవాలనుకున్నారు, పిల్లలు ఉన్నారు అయినా సరే దత్తత తీసుకోవాలనుకున్నారు. అయితే ఈ విషయంలో ఇద్దరు పిల్లల మధ్య వయసు 21 సంవత్సరాలు ఉంటేనే దత్తత తీసుకోవడానికి ఎలిజిబుల్ అంటే ఇది చట్టం చెప్తుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. గర్భిణీ స్త్రీని ఉద్యోగంలో నుండి తీసే హక్కు ఏ కంపెనీకి లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఇది కూడా మహిళలకు ఉన్నటువంటి ఒక మంచి గొప్ప అవకాశం. గర్భిణీ స్త్రీలు ఉద్యోగంలో నుంచి తీసే హక్కు ఏ కంపెనీకి లేదు. ఒకవేళ అలా చేసినట్లయితే 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దీనికి 3 ఏళ్ళ జైలు శిక్ష ఉందంట. ఈ వార్త విన్నవారు ఎవరికైనా ఇలాంటి అన్యాయం జరిగినట్లయితే వారికి ఈ విషయాన్ని తెలియపరచాలని మేము హ్యూమన్ రైట్స్ PWO సంస్థ తరపున తెలియపరుస్తున్నాం. అమ్మకందారుడు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేటుకి అమ్మే హక్కు లేదు, కానీ MRP కంటే తక్కువ ధరకి బేరమాడే హక్కు కొనుగోలుదారుడికి ఉంటుంది. ఇది కూడా గమనించాల్సిన విషయం. మనము వినియోగదారుల హక్కుల చట్టం 1986 నుంచి స్టార్ట్ అయింది. ఈ చట్టం ప్రకారము అమ్మకందారుడు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మే హక్కు లేదు. అంటే MRP రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్మే హక్కు మాత్రం అమ్మకందారునికి లేదు. షాప్లో అమ్మే యజమాని ఎవరైతే ఉంటాడో ఆయనకు లేదు. కానీ MRP కంటే తక్కువ ధరకి బేరమాడే హక్కు కొనుగోలుదారుడికి ఉంది. ఆ దాని మీద రేటు కంటే తక్కువ రేటుకి ఇవ్వడానికి హక్కు మాత్రం కొనుగోలుదారుడికి ఉంది. కాబట్టి బేరం ఆడవచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి, ఉపయోగించుకోవాలి ఈ యొక్క చట్టాన్ని. మీరు ఒక నేరానికి శిక్ష అనుభవించినట్లయితే అదే తరహా నేరానికి అదే రోజు శిక్షించడానికి హక్కు లేదు. చూద్దాం ఒకసారి. మీరు ఒక నేరానికి శిక్ష అనుభవించినట్లయితే అదే తరహా నేరానికి అదే రోజు శిక్షించడానికి హక్కు లేదు. ఉదాహరణకు
ఒక రోజు మీరు హెల్మెట్ లేకుండా ఒకసారి పట్టుబడి ఫైన్ కట్టారు, సేమ్ డే అదే నేరానికి మీరు పట్టుబడితే ఫైన్ కట్టాల్సిన పని లేదు. ఇది కూడా గమనించుకోవాల్సిన విషయం. మనం బైక్ మీద వెళ్తుంటే మనకు హెల్మెట్ ఉండదు, ఆ దారిలో పోతుంటే ఒక సిగ్నల్ దగ్గరనో ఏదో ఒక రోడ్ మీద ఒక ప్లేస్లో ఒక ట్రాఫిక్ వాళ్ళు ఆపిర్రు, పోలీస్ ఆపిర్రు, హెల్మెట్ లేదని చెప్పి మనకు ఫైన్ రాశారు, మనం ఫైన్ పే చేసినాం. మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ మార్గ మధ్యంలో మళ్ళీ ఒక దగ్గర చెకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వారు కూడా ఆపడం జరిగింది. ఆడ జరిగినప్పుడు మళ్ళీ మనము ఆ రోజు వరకు అంటే ఏ టైంకి అయితే మనము ఫైన్ కట్టినామో మళ్ళీ ఆ టైం వరకు అవకాశం ఉంటుంది అని చెప్పి చట్టం చెప్తుంది. ఇకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించినట్లయితే అతనిపై కంప్లైంట్ ఫైల్ చేసే హక్కు ఉంటుంది. అది నిరూపితం అయితే 6 నెలల నుంచి 7 ఏడాది వరకు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించినట్లయితే వాస్తవంగా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే, మనం కంప్లైంట్ చేసినప్పుడు పోలీస్ వారు ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని చెప్పి అడగడం జరుగుతుంది. అది వారి బాధ్యత. ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా కానీ ఆ కేసుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఇది ప్రజలు ఈ విషయంలో కలత చెందొద్దు. ఎందుకంటే చాలామంది మన దగ్గరకు వస్తుంటారు, మన సంస్థ దగ్గరికి, సార్ మేము అడికెళ్ళి వెళ్తున్నాం సార్, ఒక అతను వచ్చిండు మమ్మల్ని కొడతా చేస్తాయి అని చెప్పి బెదిరించింది సార్, ఆ సమయంలో నేను ఒక్కనే ఉన్నా, కనీసం నేను వీడియో తీసుకుందామన్నా కూడా ఫోన్ బయటకు తీస్తే ఆయన దగ్గర ఉన్న వాళ్ళిద్దరు ముగ్గురు నేను ఒక్కనే ఉన్నా, ఎడగొడుతున్న బ్యాంక్ వీడియో కూడా తీసుకోలేకపోయినా వాళ్ళు వెళ్ళిపోయారు సార్. తర్వాత నేను ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. నేను పోలీస్ స్టేషన్ పోతే అక్కడ వాళ్ళు కొట్టినప్పుడు ఎవరు చూసి ఎవరు ఉన్నారా, ఎవిడెన్స్ లేదు, ఏం లేదమ్మా, ఎవిడెన్స్ లేదు, కేసు ఎట్లా చేయాలని అంటున్నారు సార్ అని చెప్పిన సందర్భాలు కొన్ని మాకు ఎదురైనాయి. దయచేసి పోలీసు వారు అనడం వల్ల న్యాయమే ఉంది, కానీ కేసుని రిజిస్టర్ చేయకుండా ఉండడం మాత్రం న్యాయం కాదు. మీ దగ్గరికి కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కేసుని రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత, అది ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎవిడెన్స్ ఉన్నాయా లేవా అనేది తదుపరి మీకు ఎవిడెన్స్ ఏం దొరికితే మీరు కోర్టుకు సబ్మిట్ చేసుకుంటారు. దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మీ దగ్గరికి బాధ్యతలు వచ్చినప్పుడు మాత్రం మీరు ఆధారం ఉన్నాయా లేవా అని అడగడంలో తప్పు లేదు. కానీ ఆధారం లేని మేము ఎట్లా కేసు చేయాలమ్మా, మేము కేసు చేయమని చెప్పి వీళ్ళని కొంచెం నర్వస్కు గురి చేసిన సందర్భాలు చాలా సందర్భాలు మనం చూస్తున్నాం. దయచేసి పోలీసు వారు ఆ విధంగా ప్రవర్తించొద్దని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ PWO సంస్థ తరఫున మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం. ఇకపోతే ఏ 5 స్టార్ హోటల్లో అయినా మంచినీరు తాగడానికి, వాష్రూమ్స్ వినియోగించుకోవడానికి హక్కు ఉంటుంది. వద్దని చెప్పడానికి ఆ హోటల్ వాళ్ళకు హక్కు లేదు. 5 స్టార్ హోటల్లో ఎక్కడైనా మంచినీరు తాగడానికి, వాష్రూమ్స్ వినియోగించడానికి హక్కు ఉంటుంది. వద్దని చెప్పడానికి ఆ హోటల్ వాళ్ళకి హక్కు లేదు. అది కూడా గుర్తుంచుకోండి. యూనిఫామ్లో ఉన్నా లేకపోయినా ఒక పోలీస్ ఆఫీసర్ 24 గంటల డ్యూటీలో ఉన్నట్లే. ఒకవేళ అతను డ్యూటీలో లేనని మీ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం. ఇది కూడా గమనించండి. ఇకపోతే నేను నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. నల్లగొండలోని క్లాక్ టవర్ దగ్గర ఈ ధర్నా ఉంటుంది. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. అయితే ఈ సభకు కేసీఆర్ రావట్లేదని తెలుస్తుంది. కేటీఆర్ తోనే ధర్నాని చేపడతారని తెలుస్తుంది. సరే, ఎవరితో కొంత ధర్నా చేపడుతున్నారు, కానీ మరి రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి ఏందనేది ప్రజల కన్నా ఎక్కువ పరిపాలించే వాళ్ళకి ఇంకా పూర్తి అవగాహన ఉంటుంది. మరి ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు తోడ్పడాలంటే కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి కూడా అని మేము భావిస్తున్నాం. ప్రజలు సమయం ఇవ్వడం జరిగింది. సమయం మించిపోతుందనే సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు పథకాలను అమలు చేయడం స్టార్ట్ చేశారు. కొంత వెయిట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. దయచేసి ఈ ధర్నాలు ఇవన్నీ చేసే వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొంచెం సమయం ఇస్తే ప్రభుత్వానికి, కొంచెం సమయం తర్వాత మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నుంచి 26 జనవరి నుంచి గత 4-5 రోజులకి వెళ్ళి ఆ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి, అకౌంట్లలో అమౌంట్ జమ అవుతున్నాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంలో నిజంగా ఎలిజిబిలిటీ వాళ్ళకే పథకాలు అమలైనయా, అనర్హులకు ఏమన్నా అమలైనయా అనే కోణంలో
ప్రతిపక్షాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళు ఎవరైనా ఆ కోణంలో కొంచెం ఆలోచన చేసి ఎవరైనా అనర్హులు పథకాలను పొందినట్లయితే ఆ అనర్హులు పొందిన పథకాలను వారిని ఆ పథకాల నుంచి తప్పించడానికి అంటే ఆ పథకాలు వాళ్ళకి చెందకుండా చేయడానికి కృషి చేస్తే బాగుంటుందని చెప్పి మేము హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మేము ప్రజానికానికి స్వచ్ఛంద సంస్థలకు అలాగే ప్రతిపక్షాలకు ప్రజల కొరకు కొట్లాడే ప్రతి ఒక్కరికి చట్టపరంగా కొట్లాడే ప్రతి ఒక్కరికి మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఈ ధర్నాలు రాష్ట్రోకోలు వీటి వల్ల సమయం వృధా అయిపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, జనాలకు కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిన పథకాలను మెల్లమెల్లగా అమలు పరుస్తుంది. కనుక ఈ అమలైన వాటిల్లో అర్హులు అయిన వారే ఉన్నారా లేకపోతే అనర్హులు ఎవరైనా ఉన్నవారా అనే కోణంలో వీటి మీద దృష్టి సారించి వీటిలో ఇన్ఫర్మేషన్ తీసి ఈ అనర్హులకు ఎవరైనా పొందినట్లయితే ఆ అనర్హులు పొందినట్లయితే వారికి లభించినటువంటి పథకాలను ఆపు చేసి వాళ్ళకు ఫైన్ వేయడమా, మీరు అనర్హులైన ఎందుకు ఈ విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకుని చెప్పి వాళ్ళని హెచ్చరించడమా, లేదంటే ప్రభుత్వ అధికారుల తప్పిదం ఏమైనా ఉందా అనే విషయాల మీద ఎక్కువ దృష్టి సాధిస్తే బాగుంటుందని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఓ సంస్థ తరఫున ప్రజానికాన్ని ఇటు ప్రతిపక్షాలను ఇటు ప్రజా సంఘాల సేవకులను ప్రజా సంఘాలను అందరినీ కూడా మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఇక పోతే ఇక చూడండి, కిడ్నీ రాకెట్ కేసు ఇప్పటి వరకు 10 మంది అరెస్ట్, రిమాండ్ 10 మందిని కస్టడీకి కోరుకున్న పోలీసులు. నేను 8 కోర్టులో పిటిషన్ పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ కోరుకున్న పోలీసులు, మరికొంతమంది నిందితుల కోసం పోలీసుల గాలింపు. ఇప్పటికే సర్జరీ డాక్టర్ రాజశేఖర్ రిమాండ్ తరలింపు, మధ్యవర్తులుగా ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు. ఈ విషయంలో అయితే నిజంగా ఇది హెడ్లైన్స్ ఓన్లీ, కానీ నేను పేపర్లో చూసిన రోజు పోలీసు వారు ఈ కేసుని చాలా సమర్థవంతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మా యొక్క హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మేము మన పోలీస్ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీరు కనుక ఈ విధంగానే ప్రతి విషయంలో ఈ విధంగానే కృషి చేస్తూ ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలను అరికట్టడంలో మీరు ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి ప్రజలకు లోను కాకుండా మీ యొక్క విధి విధానాలను ఈ విధంగా మీరు చాలా చేస్తున్నందుకు చాలా మరొకసారి మా హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఓ సంస్థ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కిడ్నీ రాకెట్ కేసు విషయంలో నేను స్వయంగా అట్ ద సేమ్ టైం ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాస్పిటల్ సీజ్ చేసే వరకు నేను అక్కడ ఉండి నేను ప్రత్యక్షంగా చూసినాం. అక్కడ ఏసీపీ కృష్ణయ్య గారు వచ్చారు, ఎస్ఐ గారు వీళ్ళంతా వచ్చిన సమయంలో కూడా చూసినాం. వాళ్ళ యొక్క విధిని చాలా సమర్థవంతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల అయ్యేంత వరకు హాస్పిటల్ సీజ్ అయ్యేంత వరకు కూడా అక్కడనే ఉండి ఈ పోలీసు వారు ఈ యొక్క సమస్య మీద దృష్టి సాధించడం చూసింది. నేను అంటే తప్పకుండా ఈ విషయంలో పోలీసు వారి యొక్క పాత్రను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వర్తిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. మరొకసారి పోలీసు వారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.